జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే మహత్తర ఘట్టం మహాకుంభాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. కాళేశ్వర ఆలయంలో 42 ఏళ్ల తర్వాత కుంభాభిషేక మహోత్సవం నిర్వహణ. 3 రోజుల పాటు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన అధికారులు. భక్తులకు గర్భాలయ దర్శనాలు నిలిపివేత. 9న ఉదయం 10:42 తుని పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం. అనంతరం పీఠాధిపతి అనుగ్రహ భాషణం, దాతలకు ఆశీర్వచనం, కళాశాల వితరణ, భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్న ఆలయ ఈవో మహేష్. ఉంటే తీసుకెళ్ళి నమశివాయ. శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర దేవస్థానంలో రేపటి నుంచి 3 రోజుల వరకు కూడా మహాకుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేయడమైంది. రేపు ఉదయం 6 గంటలకి మేళతాళాలతో వేద మంత్రాలతో వేద పండితులందరూ కూడా గోదావరి సంగమానికి వెళ్ళి త్రివేణి సంగమానికి వెళ్ళి గోదావరి పవిత్ర జలాన్ని తీసుకొని రావడంతో మనకి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం గోపూజ ఇతర కార్యక్రమాలు కూడా కంటిన్యూషన్ స్టార్ట్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఈ 3 రోజులు మనకు భక్తులు అధిక సంఖ్యలో రావాలనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు దేవాలయం తరపు నుంచి కూడా దేవాలయానికి పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం జరిగింది. ఫ్లవర్ డెకరేషన్ కానీ మిగతా ఏర్పాట్లు కావడం చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి షవర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం మనకి ఈ డిపిఓ నుంచి గ్రామ పంచాయతీ శానిటేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయంకి మనకి 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించడానికి అచలాపురం వేద పండితులు సుమారు 50 మంది వరకు వచ్చి 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తారు. 9వ తారీఖు ముఖ్యంగా మహాకుంభాభిషేకం జరిగే రోజు తుని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి వారు వారి చేతులతోనే 9/2/2024 ఉదయం 10:42 రాజగోపురం మరియు దేవాలయం మెయిన్ గోపురానికి వారి చేతులతో కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించవలసిందిగా కోరుచున్నాం. సో ఇందులో భాగంగానే మన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పైకి ఎక్కి చేసుకోవడానికి స్కాఫోల్డింగ్ అంటే పరంజాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పనులు కూడా పూర్తయినాయి. సో ఇంకా భక్తులకు ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఈ 3 రోజులు మనకు దేవాలయంలో వివిధ రకాల నిర్వహించే పూజలు ఏవైతే ఉన్నాయో ఆర్జిత సేవలు అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ పూజలు జరుగుతున్నందున తాత్కాలికంగా సేవలు 3 రోజులు మాత్రం నిలిపివేయడం జరిగింది. అలాగే దర్శనాలు కూడా గర్భాలయంలో వెళ్ళే దర్శనాలు మాత్రం నిలిపివేయడం జరుగుతుంది. మిగతా దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈ 3 రోజుల్లో దేవాలయాన్ని దర్శించే భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ కూడా చేస్తున్నాం దేవస్థానం తరఫు నుండి. అలాగే 3 రోజులు కూడా నిత్యం అన్నదానం కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంతమంది భక్తులు వచ్చినారో అంతమందికి ప్రసాద వితరణ అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది.